ఎక్కడ చూస్తున్నా యుద్ధమే, యుద్ధ సమాచారమే. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధం. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన రీతిగా ఇరాన్, ఇజ్రాయెల్‌తో, అమెరికాతో తలపడడం మనం చూస్తున్నాము. అది ఒక గల్ఫ్ కంట్రీస్ మధ్యలో ఎట్టి రీతిగా అది ఎస్కలేట్ అయిందో అనేది కూడా మీరు చూస్తున్నారు. సో ప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా ప్రేమ లేదు, శాంతి, సమాధానం అనేది లేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు. చాలామంది అనుకుంటున్నారు ఏంటనంటే అంతము వెంటనే రాదు అని అనుకుంటున్నారు వాక్యాన్ని బట్టి. కానీ దానిపైన దేవుని రాకడ సూచనలో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారని ఉంది. తర్వాత ఆ దినములందు చంద్రుడు ఎరుపు రంగులో మారుతారన్న ఒక వాక్యం కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క విషయాలు పరిగణలోకి కనుక మనం తీసుకుంటే దేవుని యొక్క చేతిలో కాలాలు, సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిది అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, మూడో ప్రపంచ యుద్ధమా అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరుతున్న క్రమంలో మీరు ఆత్మీయులుగా ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నారా? రక్షణ భాగ్యంలో నడుస్తున్నారా? ప్రార్థనతో, వాక్యముతో, స్తుతితో అనుదినం దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నారా అనేది పరీక్షించుకోవటం అనేది ఎంతో ముఖ్యమైనది. దేవుడే గనక ఈ వీడియో మీ ముందుకు పంపించి మీతో కనుక మాట్లాడితే వెంటనే నిర్ణయం తీసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మరి ఆయన చిత్తంలో నడవాలనేది దేవుని యొక్క పిలుపుగా ఉంది. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.